నా పేరు లక్ష్మి. మద్దూరు ఉన్నది వేసిన ఇక వేసిన ఇక ఓలకు ఈ వాళ్ళకే వేసిన ఇక తెలుసు తెలుసు తెలుసు. ఇక రాజకీయం ఎట్లుందో ఎవరన్నీ ఎటన్నీ మేము వేస్తాం. మేమా ఆయనకి వేస్తాం. మాకు బియ్యం ఇచ్చేట ఆయనకు, పైసలు వేసేట ఆయనకు. అంటున్నారు మోడీకి. మేము మోడీకి వేస్తాం. ఎందుకు తెలియదు, అందరికి తెలుసు. చిన్న పెద్దలకు అందరికి తెలుసు. వేస్తాం. పడతాయి పడతాయి వేస్తాం. ఎందుకు వేస్తాము? మాకు ఇప్పుడు అన్నిటికీ సౌకర్యం ఉన్నప్పుడు వేస్తాము. మాకు ఇప్పుడు బియ్యము అవి ఇవి ఆయన్నే ఇస్తున్నాడు. మరి ఇప్పుడు పైసలు 3 పైసలు అన్నట్టు ఎన్నో ఇన్ని వేస్తున్నాడు. మరి తింటున్నాం వేస్తాం ఆయనకు. ఇస్తుండే ఎక్కుతున్నాం వస్తున్నాం, రోజు తిరుగుతున్నాం, డ్యూటీ పోతున్నాం. ఇగో రేవంత్ రెడ్డిది అన్నాడు, ఆయనది అయిపోయింది. ఇప్పుడు మన విమానం మనం వేతాం. బిచ్చపతి గౌడ్ సార్, ఈ ఊరే మద్దూరే ఉన్నది. తెలుసు, మోడీకి వేస్తాం సార్. మొన్న కాంగ్రెస్ చేసినాం. వేస్తాం ఇప్పుడు. పైసలు భూమి పైసలు ఎక్కువ పెరుగుతున్నాయి. భూమి పైసలు వేస్తుండు, బియ్యం ఇవ్వటే ఇక ఇచ్చినప్పుడు చూసుకుందాం. సాలయ్య పరిస్థితి ఈ ఊరికి మొన్న వేసినాము కాంగ్రెస్కు, ఇప్పుడు ఈయనకి వేస్తాం, మోడీకి వేస్తాం. ఎందుకు తెలియదు సార్, లోకం అంతా తెలుసు. మీకు తెలియకుండా కానీ మాకైతే మొత్తం తెలుసు. తెలుసు. ఏం చేసిండు? ఉచిత బియ్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ 1800 ఇస్తున్నాడు, 18,000 సంవత్సరానికి. అవి వేస్తాడు. ఆయనతో ఆయన పని ఆయన చేస్తాడు, మాతో ఆయన పని మేము చేయాలి కదా సార్. అంతేనా? ఇయ్యాలంటే ఇస్తాం. మేము కేసీఆర్ మనుషులం కాము. మేము పుట్టిన నుంచి కాంగ్రెస్కి. ఈ మధ్యనే గీళ్ళు వచ్చిందని మారినాం, కానీ ఏం పని చేయలేడు మాకు కేసీఆర్ అయితే. ఏమి ఏం చేయలేడు. అవన్నీ మాటలు నడుమ లీడర్ అయితే తెగిపోయి మా పేరు చెప్పి ఏమి ఇవ్వలేదు, ఏమీ లేదు. కాంగ్రెస్కి ఏమి ఇప్పుడు ఈయన గెలిపిస్తుంది మోడీని పక్కా. ఏం చెప్పినా పక్కా మోడీకి. మద్దూరు ఇది ఊరు. మొత్తం చేపల కూర చిల్లరల్లా కొనుక్కొచ్చుకుంటాం. పడుతుర్రు 120 తెల్ల చేపది వేస్తాం. ఇప్పుడు మోడీ గారికి వేస్తాం. నిజమే చెప్తున్నా. ఎందుకు? మా మగవాళ్ళకు బస్సు లేదు కానీ మాకు ఆడలకు ఉన్నది. మరి మగవాళ్ళు ఓంటి వాయి మా ఆడలకు ఉంటుందా? బస్సు ఇచ్చే బదులు 5 రూపాయలు తక్కువ చేయనండి. మా జుట్లు మాకు గుంజు కట్టే కొడుతున్నారు. లెక్క బదులు సభలు ఎక్కువ కొందాం. మరి అందులో మా జుట్లు మాకే కడుతున్నారు. ఏం చేసిండు? బస్సు ఒక్కటి ఇస్తారని బస్సు ఒక్కటి ఈ నరసపురం పోతాం. ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలే కదా మాకు. మరి ఏమి ఇచ్చిండు మాకు? బాగా మాకు 2500 వేస్తాను, 2500 వేటివాయే. సన్న బియ్యం అని సన్న బియ్యం వేటివాయే. ఏమి ఇచ్చిండు మరి? ఇక కరెంటు మనం అంతగానో కాలుతుంది కరెంటు. ఇక కరెంట్ ఒకటి పీరు అయింది.
ఇంకేముంది మరి ఇంకేం కావాలి? ఇంకేముంది మరి ఏది మాకు ఆడలకు 2500 ఆ, 2500 వేయనందుకు కోపం ఇప్పుడు. ఆ కోపం కాదా మరి? లేకపోతే అందరికీ ఒక తీరే బస్సు పెట్టండి, నెత్తికి 10 రూపాయలు తక్కువ చేయండి. ఇప్పుడు మాకు మాఫ్ చేసే మా మొగలకు పెంచి మా మొగలకు పెంచే మా మొగలు లేని మేము ఎక్కడ నన్ను పోతామా? మాకు చదువు రాదు, ఎక్కడ పోతాం మేము? ఇద్దరాలు మొగలు కొబ్బరి పోదామంటే ఆయనతో రూపాయలు లేకపోయినా బిర్యానీ, మరి ఎక్కడ పోతాము? ఆగం కామా చదువు రానము? చెరకు మూటెత్తుకొని పోదా బట్టి నడుచుకుంటూ పోదామా ఆయన విడిచిపెట్టి? మరి ఇద్దరికి పెట్టమని ఒకరికైతే నయమే అయింది. ఒక్కరికి కాదు, ఇద్దరికి సమానం చేయనుండి. 10 రూపాయలు తక్కువ చేసినా ఏం బాధ లేకుండి. అంతే మరి. ఆడేళ్ళకి తిరిగేటోళ్ళకు మంచిగా ఉన్నది, తిరిగిన వాళ్ళకు మాకేమది? అయ్యా ఆయన లేని మేము ఎక్కడ పోవాలంటాం? పువ్వు గుర్తుకేసిన. అవు నిజమే చెప్తున్నా, నా విమానం అని చెప్తున్నా. చెప్పమంటే చెప్తా, నాకేం బాధలేదు దేవుని మీద. కానీ పువ్వు గుర్తుకేసిన 500 ఇచ్చిర్రు, పువ్వు గుర్తుకేసిన. ఇప్పుడా? ఇప్పుడు కూడా వేస్తా. 500 లేకున్నా సరే పొట్టిగా వేస్తా. బియ్యం వస్తున్నాయి, మా మోరు పైసలు వస్తున్నాయి, వేస్తాం అంతే. వాళ్ళు ఇష్టం ఇచ్చి ఇవ్వాలి, లేకపోతే లేదు. దానికేమున్నది? ఈ మనం నన్ను తప్పి ఏమన్నా? ఎవరు మా ఇష్టం ఉన్నది కేసినాం మరి. ఎవరు ఇచ్చిర్రు? ఒకళ్ళు అక్కడేసాము, ఒకళ్ళు ఇక్కడ వేసినాం. మరి ఇక అది మా మనసు అంతే మరి. తెలియదా? మేము మోడికేస్తాం. ఇప్పుడైతే మోడికేస్తాం, మోడే తెలుసు, మోడికేస్తాం. ఇప్పుడు ఆయన కేస్తే మాకు అన్ని చేస్తానని ఏం చేయలేడు. చిల్లర దించిండు, గడ్డకు మనం చిల్లర ఉన్నాం, ఎట్లా గడ్డకి ఎక్కాలి? ఈయనకే ఇస్తాం. 3 సంవత్సరాలకు పోయినాం, అది శివారు కూడా చేసుకో. మేము కేసీఆర్ కూడా వెళ్ళలేడు. మా ఇల్లు జాగ మీద ఒక 2 లక్షలు ఇస్తే కూడా అలా లాభం ఉండు కదా మరి. ఇచ్చిండు మాకు, తీసుకొని కట్టుకున్నాం ఇల్లు. 5 లక్షలు ఇయ్యాడు, రూపాయి ఇయ్యాడు. ఇప్పటికి వస్తుందేమంటే ఇప్పటికి కూడా లేదు. ఆయన ఇంకోడన్నా కట్టుకుంటాడు కదా, ఇంకో కొడుకున్నాడు కదా, రావాలి కదా మరి. ఇప్పుడన్నా రావాలి మరి కాంగ్రెస్ నుంచి. ఎవ్వరు చేయరు. ఎవరు డబల్ బెడ్ ఆడున్నాయో, ఏ రూమ్లు ఆడున్నాయో. మేము ఈడ వరుస గిన్నె ఉన్నాయి మా ఇండ్లు, ఇంకేడుంటాయి? మాకు రాయవు, మాకు ఎక్కడ లేవు. మా జాగాలో మాకు ఇస్తానన్నా న్యాయముండు. నీళ్ళు చేస్తాం, అవి చేస్తాం, వాళ్ళు నీళ్ళు చేసిర్రు, అయిపోయింది. ఇంకేం చేసిర్రు? తవకైనాయి, నీళ్ళు కూడా తవకైనాయి. మాకు నల్లలు బంద్ అయితే ఘోరం ఉంది, తాగనికి నీళ్లు లేవు. ఏడికెళ్ళి తెచ్చుకుంటాం, వంట చేసుకుంటానికి ఒక ముసాఫర్ నుంచి వచ్చిన ఒక గిలాచ నీళ్లు దొరకాయి. ఏమున్నాయి? ఒక జెట్ పైపులు ఉన్నాయి మా ఇక్కడ బస్తీలో, ఏమున్నాయి? ఏం లేవు. అవి కూడా వస్తలేవు. మొన్నదాకా పైపు నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ నీళ్ళు అన్నారు. కేసీఆర్ నీళ్ళు లేవు, ఏం లేవు. 2-3 మాటలు వచ్చు, 2-3 మాటలకు రోజుకొకసారి కూడా ఇస్తలేడు నీళ్ళు. సరిపోను, ఒక డ్రమ్ము నీళ్ళు వస్తలేవు. మరేం ఆడతాము, ఏం చేస్తాం? నీళ్ళు మంచిగా వస్తేనే కదా మంచిగా అన్నిటికీ సౌకర్యం మంచిగా ఉంటుంది. ఏం లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు. మద్దూరు, కాగజ్ మద్దూరు. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, తెలుసా? తెలుసు. తెలుసా? అసెంబ్లీ ఎన్నికలు లోక్సభలో ఎవరికి ఇస్తారు? బీజేపీకి. ఆయన గుడి కట్టించిండు, మళ్ళా మంచిగా చేస్తారని ఎవరికి మొన్న ఎవరికి వేసారు? ఈయనకే బీజేపీ. బీజేపీ అంతా నరేంద్ర మోడీ కోటేశ్వర పడతాయి. తెలుసా అసలు నరేంద్ర మోడీ? తెలుసు. నరేంద్ర మోడీ తెలుసు, గుడి కట్టించిండు మళ్ళీ అని తెలుసు. రాముడు ఒకటే తెలుసు మీకు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి.